गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। భగవదనుగ్రహంతో సద్గురువుల యొక్క కృపచేత మనం పరమాచార్య అమృతవాణి అనే ఒక సత్సంగాన్ని ఏర్పరచుకున్నాం. నిన్నటి రోజున అద్వైతం అనేటువంటి ఒక పదం మీద వివరణ చేయటం జరిగింది. నేడు అవస్థాత్రయములు అనే దాని మీద మాట్లాడబోతున్నాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని మనకి అనుభవంలో 3 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ అనగా మేలుకొని ఉండటం, ఫలానా చోట నేను ఉన్నాను, నేను ఫలానా వాణ్ణి, ఫలానా పని నేను చేస్తున్నాను అని ఆ భావంతో ఉండటం. ఇక స్వప్నావస్థ, నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక స్వప్నం కలగటం, ఆ స్వప్నంలో స్వప్నజనితమైనటువంటి ఒక లోకాన్ని ఏర్పరచుకొని దాంట్లో విహరించటం. ఇక సుషుప్తి అవస్థ, ఇదొక విచిత్రమైనటువంటి అవస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థల యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పర సంబంధంగా అసలు కనిపించవు. జాగ్రత్త అవస్థలో మనం ఒక సామాన్య మానవుడుగా ఉంటూ ఒక సామాన్యమైన జీవనం చేస్తూ ఉండటం, అదే స్వప్నావస్థలోకి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప ధనికుడుగాను, మహాబల పరాక్రమవంతుడుగాను, ఒక మహారాజుగాను ఉండటం. సామాన్యంగా ఇది ఒకదానికి పోలిక అనేది కలగవు. కానీ ఈ 2 అవస్థల్లో ఉన్న మనిషేమో ఒకడే. ఇట్లే వేరువేరుగా కనబడేటువంటి జీవరాశులలో ఉన్నటువంటి వస్తువు కూడా ఒక్కడే అని మనం దీని ద్వారా గ్రహించడానికి అవకాశం బాగా ఉంది. వాస్తవం కూడా. మనం ఒకప్పుడు శాంతంగా ఉంటాం, మరొకప్పుడు కోపంగా ఉంటాం, ఇంకో మారు ఆనందంగా కూడా ఉంటూ ఉంటాం. మనకు ఈ కర చరణాది అంగములు, అవయవములు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పరిణామం రకరకాలుగా మనకి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక శైశివీ అవస్థ, అలాగే
యవ్వనావస్థ, వార్ధక్యమైనటువంటి అవస్థ. 3 యొక్క అవస్థల్ని మనిషి తన జీవితంలో చూస్తాడు. నేను చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని అని చెప్తాడు. వయస్సులో నేను చాలా బలంగా ఉండేవాడిని, నా జుట్టు చాలా బాగుండేది అని చెప్తాడు. అదే వార్ధక్యం వచ్చిన తర్వాత నా అవయవాలు ఏమీ నాకు పనిచేయట్లేదు అని చెప్తాడు. కానీ ఈ మూడిట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకడే. ఈ మూడిటికి సంబంధించిన దేహం ఒకటే. ఈ మూడిటికి సంబంధించినటువంటి దేహి ఒకడే. ఇట్లా ఒకే వస్తువు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలోనూ, అలాగే ఒకే వస్తువు బాల్య యౌవన కౌమార వార్ధక్య దశలలోనూ వివిధ అనుభవాలకు, వివిధమైనటువంటి పరిణామాలకు ఎలా అయితే పాత్రగా మారుతూ ఉంటుందో అదంతా మనకి తెలిసిన విషయమే. అలాగే ఒకే పరమాత్మ ఏకోదేవ సర్వభూతాంతరాత్మ, ఒకడే పరమాత్మ సమస్త భూతాలని కూడాను ఆవరించి ఉన్నాడు అని చెప్పటంలో ఏమాత్రం మనకి సందేహమే అక్కర్లేదు. అసలు ప్రపంచం అనేటువంటిదే ఒక స్వప్నం అంటారు వేదాంతులు. ప్రపంచమే ఒక స్వప్నం. ఎందుకంటే ఐహిక జీవితం మాయా జ్వరాన్ని కల్పించిన ఒక సన్నిపాత వ్యాధి లాంటిది. ఈ విషయం కనుక మనం గ్రహించామంటే వాస్తవికంగా అంతా ఒక్కటే అన్న జ్ఞానం మనకు ఏర్పడటానికి అవకాశం ఉంది. స్వప్నావస్థలో మనం ఎన్ని వస్తువులను, ఎందరు వ్యక్తులను అనాయాసంగా సృష్టిస్తున్నాం. అలాగే ఈ సృష్టించేదంతా కూడాను ఒక మనస్సే. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. భగవంతుడికి యొక్క ఆయన మనస్సులో యన్మనసాధ్యాయతి, ఏదైతే మనస్సులో ఊహించాడో తద్వారా ఇదంతా కూడాను, ఈ ప్రపంచమంతా కూడాను సృజించాడు అని వేదం చెప్తుంది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఆకాశాన్ని సృష్టించి తద్వారా ఆకాశాద్వాయు, వాయువును సృష్టించి వాయోరగ్ని, ఆ తర్వాత వాయువు నుంచి నిప్పుని పుట్టించి అగ్నేరాపహ, అగ్ని నుంచి నీళ్లను పుట్టించి తద్వారా అధ్య పృథివీ, నీళ్ల నుంచి భూమిని పుట్టించి పృథివ్యా ఓషధయ, పృథివీ నుంచి ఈ అన్నాది ఓషధులన్నీ కూడాను ఇన్ని ఏర్పరిచిన తర్వాత అంతా అయిన తర్వాత మనల్ని సృష్టించాడు ఆయన. చూడండి భగవంతుడు ఎంత గొప్పవాడంటే మనకన్నీ సిద్ధం చేసిన తర్వాత ఆ సృష్టిక్రియలో చివరికి మన సృష్టించి మీరు చక్కగా వీటిని అనుభవించండి అయ్యా, వీటిని జాగ్రత్తగా కాపాడుకోండి అయ్యా, వీటి యందు భగవద్భావంతో ఉండయ్యా, వీటిని 10 మందికి ఉపయోగించేట్టుగా మీరు చేసుకోండి అయ్యా అని మనకిస్తే మనం ఏం చేస్తున్నాము? వాటి మీద ఆధిపత్యాన్ని చెలాయించి వాటినన్నింటినీ కూడాను మన గుప్పెట్లో పెట్టుకోవాలని అనేటువంటి ఒక దురాశతో మనం ఏమి చేయకూడదో అవన్నీ కూడాను ఆచరిస్తూ ఇవాళ రోజున ఒక కొత్త వ్యాధులన్నింటినీ కూడాను మన మీదకి తెచ్చుకొని చివరికి మనశ్శాంతి లేక ఆ వ్యాధుల్ని ఎలా పోగొట్టాలో తెలియక అందరం కూడాను స్తబ్దులమై ఇవాళ రోజున మన ఇళ్లలో మనం పడి ఉన్నాము అంటే ప్రకృతిని ఏదో చెయ్యాలి అనేటువంటి విపరీతమైనటువంటి బుద్ధి ఎప్పుడు కలిగిందో అప్పుడే ఇటువంటి అవస్థలన్నీ కూడా, దురవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడాను సృష్టించేది ఒక మనోద్భవమైనటువంటి ఒక స్వప్నమే. అది కాదంటే బ్రహ్మ కంటే వేరైనటువంటి ఒక వస్తువు ఒకటి ఉన్నదని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లయితే ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు చేశారు, దీని యొక్క నిర్మాణ సామగ్రి ఎవరు ఏర్పరిచారు, ఆ కర్త ఎక్కడి నుంచి తెచ్చాడు, ఆ కర్త ఎవరు అన్న ప్రశ్నల యొక్క పరంపరంతా కూడాను మనకు బయలుదేరుతుంది.
కాబట్టి ఇప్పుడు మనం ఏమని దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ఒక చైతన్యం ఉన్నటువంటి జీవులను, అట్లాగే ఎరుకలేని జడ ప్రపంచమును చూస్తున్నాం. జడ ప్రపంచమును మనం సృష్టించలేదు, అట్లే జడ ప్రపంచము మనల్ని సృష్టించలేదు. జడ ప్రపంచాన్ని మనం సృష్టించలేదు, జడ ప్రపంచం మనల్ని సృష్టించలేదు. ఈ జడమైనటువంటి పదార్థమునకు కార్యశక్తి లేనేలేదు. అంతేకాక ఆ చైతన్యమైనటువంటి జడము చైతన్యయుక్తుడైనటువంటి జీవుణ్ణి ఎలా సృష్టించగలుగుతుంది అని ప్రశ్న. ఎరుకే లేనటువంటి, గుర్తింపే లేనటువంటి ఈ జడ ప్రపంచం అనాది నుండి ఎన్నో వేల వేల సంవత్సరాలుగా, యుగ యుగాలుగా, కల్పకల్పాలుగా అది వస్తూనే ఉంది క్రమంగా. దానిని ఒక పెద్ద గుర్తించేటువంటి వాడు సృష్టించి ఉండాలి. ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో వేరే ఏదో ఒక వస్తువును గ్రహించి దాని ద్వారా అయినా ఈ జడ ప్రపంచాన్ని సృష్టించింది అని చెప్పుకోవడానికి కూడా వీలు కల్పించట్ల. ఎందుకంటే ఒక వస్తువు ద్వారా ఒక వస్తువును తయారు చేశాడు అంటే ఆ వస్తువు ఎవరు తయారు చేశారు అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ జడ ప్రపంచముగా మనం చూస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అసత్యములు అని మనం గ్రహించాలి. అంతకంటే మార్గం లేదు. జీవులు ఉన్నారు, ఆ జీవులు పోని తమను తామే సృష్టించుకుంటున్నారా అని ప్రశ్నిస్తే, లోకంలో ఒక్కొక్క జీవుని యొక్క గుణగణములు, అలాగే స్వభావము, అలాగే వారి యొక్క శరీరంలోని అవయవముల యొక్క పొందిక వేరు వేరు విధాలుగా మనకు కనిపిస్తుంది. మనుషులందరూ ఒకే రూపంలో ఉన్నారా, జీవులందరూ ఒకే రూపంలో ఉన్నారా అంటే లేనే లేదు. కాబట్టి వీరందరూ కూడాను వాళ్ళని వాళ్ళే సృష్టించుకుంటున్నారు అన్న విషయం మనం చెప్పడానికి పొసగదు. అందుచేత ఈ జీవ సముదాయమును ఎవరో ఒక పెద్ద ఎరుకయే సృష్టించి ఉండాలి అని చెప్పుకోవాలి. ఆ సృష్టికర్త నుండియే ఇదంతా కూడాను వచ్చింది అని కూడా మనం గ్రహించాలి. అంతకంటే మార్గం లేదు. జీవుని యొక్క ఉనికి కావలసినటువంటి ఛాయతో ఈ యములు, ఆహార, వస్త్రములు, జడ ప్రపంచము ఇవన్నీ కూడాను సమకూరింది అని చెప్పుకోవచ్చు. భోగమునకు జీవునికి ఇంద్రియ వర్గం ఏర్పడదు. వీళ్ళంతా ఆ మొట్టమొదటి తెలిసిన ఆయన ఎవరో ఒక ఆయన ఉండాలి, ఒక ఎరుక ఎరిగినటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆయన్నే మనం సృష్టికర్త అని చెప్పుకుంటూ ఆయనే మనకి కల్పించాడు అని చెప్పాలి. జడ ప్రపంచమును అలాగే ఈ చైతన్యము గలటువంటి జీవుల్ని సృష్టించినటువంటి వాడు ఒకడే అయి ఉండాలి. ఇద్దరు సృష్టించడానికి లేదు. ఆ ఒక్క వస్తువే ఒకటిగా పుట్టి అది అనేకంగా మారింది పరిణామ క్రమంలో. ఏకాన్ని అనేకం చేసేటువంటి శక్తినే మాయా అంటారు. ఉదాహరణకి మన గ్రామాల్లో సర్కస్ చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం. వాడి చేతిలో ఒక వస్తు విశేషం ఉంటుంది. ఆ వస్తు విశేషాన్ని అనేక రకాలుగా తాడుగా, బంగారంగా, మరొకటిగా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మ ఒకడే ఒక వస్తువుని సృష్టించి ఆ వస్తువు ద్వారా అనేకముల్ని సృష్టించాడు అని చెప్పడానికైతే మనకి సాధ్యపడుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. దాన్నే మనం శక్తి అని, మాయా అని అంటూ ఉంటాం.
అసలు బ్రహ్మే మాయాశబలితమై అనేకమైనదన్న తత్వమే అద్వైతం. ఒకే బ్రహ్మ మాయాశబలితమై అనేకానేకంగా మనకి ఏర్పరిచారు అని చెప్పాలి. ఇక్కడ నానాత్వం అనేది ఉన్నప్పటికీ బాహ్య దృష్టితో ఉన్నది మటుకు ఏకత్వం, ఉన్నది ఒకటే అన్నటువంటి దృఢ ప్రజ్ఞ, దృఢమైనటువంటి భావన, దృఢమైనటువంటి సంకల్పం ఎవరికి అనుభవం అవుతున్నదో అతడే సరైనటువంటి అసలు సిసలైన అద్వైతి అని చెప్పాలి. కరచరణాది అవయములు మనమే అన్న భావం మనకు ఎట్లా ఉన్నదో, ఇది నా చెయ్యి, నా కాలు, నా నోరు, నా చెవు అని మనం అంటున్నాము. ఈ నా అన్న అన్నిటికీ కూడాను ఒకడున్నాడు. ఆ ఒకడి నుంచే ఇవన్నీ కూడాను వచ్చినాయి అని చెప్పాలి. కాబట్టి ఈ ప్రపంచమంతా మనమే అన్న భావన ఏదైతే ఉందో ఆ భావనే అద్వైతం. ప్రపంచం వేరు, నేను వేరు అనుకున్నామా అది ద్వైతం. కాబట్టి ప్రపంచం వేరు, నేను వేరు అని అనుకోవటం తగదు. ఈ ప్రపంచంలో మనం ఒకళ్ళం. కాబట్టి ఈ విషయాన్నే భగవత్పాదుల వారు మనీషా పంచకంలో ఘంటాపథంగా చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ ఏమన్నారు? చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. అట్టి అద్వైతి చండాలుడైనా సరే అతడు నాకు గురువు అని చెప్పారు. కాబట్టి అద్వైత అనుభవమే మోక్షానందం. అది సశరీరంగా ఉన్నప్పుడే సాధ్యమైనటువంటి ఆనంద స్థితి. అది ఎప్పుడో కైలాసంలోకి వెళ్తేనో లేదా వార్ధక్యంలోకి వెళ్తేనో అప్పుడు అద్వైతం రావాలి అంటే రాదు. అద్వైతం అనేటువంటి నిరంతరం మనం సాధన చేయాలి. కాబట్టి ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పచ్చు ఇక్కడ. ఏంటంటే ఆ ఉదాహరణ, ఒక వడ్రంగి ఒక ఆలయం కోసం ఒక చెక్కతో ఏనుగుని నిర్మాణం చేశాడు, చెక్కాడు. చూడటానికి ఇది చక్కటి ఏనుగులాగానే అనిపిస్తూ ఉన్నది. దానిని చూసినటువంటి ఒక పిల్ల తండ్రి దగ్గరికి పోయి, నాయనా నీవు దాని దగ్గరికి పోకు, ఆ ఏనుగు నిర్ణయమైనా చేస్తే కష్టము అని చెప్పింది. ఆ అమ్మాయితో ఆ తండ్రి ఏమని చెప్తాడంటే, అమ్మా ఇది ఏనుగు కాదు, ఇది కర్ర ఏనుగు, దీనికి ఎటువంటి జీవం దీని యందు లేదు, ఇది మనల్ని ఏమీ చేయలేదు అని చెప్తాడు. చెప్తే అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏనుగును చూసినప్పుడు కర్ర లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఏనుగుగా చూచిందో దాంట్లో ఆ కర్ర అనే వస్తువు లేదు. ఎప్పుడైతే కర్రగా బొమ్మని చూసినప్పుడు ఏనుగు మాయమైపోయింది. అమ్మాయి చూసినప్పుడేమో కర్ర మాయమైపోయింది. ఆ పిల్ల తండ్రి చూసినప్పుడేమో దాంట్లో ఏనుగు కాస్త మాయమైపోయింది. కాబట్టి ఆ అమ్మాయికి అది ఏనుగుగా కనబడింది. అది తెలిసినటువంటి తండ్రికి ఏనుగుగా కాక ఒక కొయ్య బొమ్మలాగా కనిపించింది. దీన్నే ద్రవిడ భాషలో తిరుమూలర్ అనేటువంటి ఒక గొప్ప యోగీశ్వరుడు ఈ విషయాన్ని తిరుమంత్రం అన్నటువంటి గ్రంథంలో రాస్తాడు. ఏమనంటే, మదించిన ఏనుగు మానును మరిగింపజేసింది. మదించినటువంటి ఏనుగు మానును మరిగింపజేసింది. మదించిన ఏనుగు పిదప మానులో మరిగిపోయింది. అలాగే పృథివ్యాది పంచభూతములు పరతత్వాన్ని మరిగింపజేసినవి. పృథివ్యాది భూతములు పరతత్వంలో మరిగిపోయినాయి. జీవులకు ప్రపంచం పాంచభౌతికంగా కనబడినా జ్ఞానానికి అంతా కూడాను పరబ్రహ్మ స్వరూపంగా అవగతమవుతుంది. అయితే మీరు ఈ కథంతా ఎందుకు అసలు చెప్తున్నారు అని మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు. మనకు కావలసింది
లోకంలో సుఖజీవనానికి కావలసినటువంటి వసతులు కావాలి. దానికి కావలసినటువంటి ధనము, పరతత్వము, పాంచభౌతికములు వాని గొడవ మనకెందుకు అని అనుకోవచ్చు. సుఖంగా కావాలంటే ధనం కావాలి, కానీ సుఖం ఉన్న చోట అద్వైతం ఉండదు. మనమందరం అమాంతంగా ఒక్కసారి రాత్రికే ఐశ్వర్యవంతులం అయిపోయినాం అనుకోండి, ఆ ఐశ్వర్యంతో పోనీ మనం శాంతంగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతకగలుగుతామా అంటే దానికి కూడా ఆ ధనం ఉపయోగపడదు. ధనం ఉన్న దగ్గర నుంచి భయం ఏర్పడుతుంది. కాబట్టి ధనిక వర్గానికి చెందిన దేశాలలో చూస్తున్నాం మనం, ఎంతో అశాంతితో ఉంటున్నారు. అందరూ ధనవంతులైనా ఒకరిని మించి ఒకరు ఇంకా ధనం కావాలనే కోరిక ఉంటుంది. తద్వారా ఒక ఆశ, దాని ద్వారా ఒక అసూయ, అక్కడి నుంచి ఒక స్పర్ధ కలుగుతాయి. కాబట్టి ఉన్నదానితో తృప్తిపడే గుణం మానవులకు అసలు ఉండనే ఉండదు. అందరికంటే ఉచ్చస్థితిలో ఉండాలని మనిషి ఎప్పటికప్పుడు ఆశతో జీవిస్తూ, దానికోసం కృషి చేస్తూ, ఆ కాంక్ష తీరక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అన్నీ తనకే సమకూరాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉంటాడు. అదొక తాపం లాంటిది. ఒక ఉదాహరణ మనం చూస్తూ ఉంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. లైన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దర్శనం చేసుకోవచ్చు, కానీ ఆ దేవుణ్ణి చూడాలనే ఆశ, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో కష్టాలు చెప్పుకోవాలని, ఆయన ఏదో పాపం తీరుస్తాడు అని, అదంతా కూడాను ఎక్కడి నుంచి వచ్చింది? ఆశతోనే వచ్చింది. అందరికంటే నేను గొప్పవాడిని అయిపోవాలి అనేటువంటి ఆశ ఎప్పుడు బయలుదేరుతుందో అక్కడి నుంచే అన్నీ పొందాలి, నేను పొందాలి అనేటువంటి కాంక్ష కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకోవాలంటే, మనలో మనకి ఉన్నటువంటి స్పర్ధ పోవాలంటే మనమంతా ఒక్కటే అనేటువంటి జ్ఞానం కలగాలి. అప్పుడే శాంతి. ఆ శాంతి కొరకు అనవరతము అంటే నిత్యము, ఎప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మవిచారం చేయాలి. ఈ ప్రపంచాన్ని శివమయంగా చూస్తూ ఏకత్వ భావంతో కనుక భజిస్తే మనకు అటువంటి అద్వైత నిష్ఠ కలుగుతుంది. అద్వైత జ్ఞానం కలిగేంత వరకు లోకంలో ఉన్నటువంటి అంధకారం, ఈ చీకట్లను ఎవరికీ కూడాను తొలగవు. కాన ఈ అజ్ఞానధ్వాంతంలోంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరూ కూడాను జ్ఞానాన్వేషణ చెయ్యాలి. మనం ఏ రోజు కూడాను ఈ అన్వేషణని ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. అట్టి అనవరతాన్వేషణే మనలకు సరైనటువంటి జ్ఞాన గమ్యములుగా చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటి స్థితిని, భక్తి జ్ఞాన వైరాగ్యముల్ని పరమాత్మ కలిగించాలి. ప్రతి మనిషి కూడాను ఐహికమైనటువంటి సుఖం కోసమే భగవంతుణ్ణి, గురువుల్ని ప్రార్థించకుండా భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగాలి అని భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. అటువంటి భగవత్ స్వరూపులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామి వారిని మనందరికీ కూడాను భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగజేయాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.